పెట్టుకోవాలంటే అగ్రరాజ్యాలే ఒకటికి 100 సార్లు ఆలోచించుకుంటాయి. మన మట్టి జోలికొచ్చే ధైర్యం కూడా ఏ దేశం చేయదు. చేస్తే రిజల్ట్ ఎంత రిస్కీగా ఉంటుందో పాకిస్తాన్ చూస్తే తెలుస్తుంది. అయినప్పటికీ మన సాయంతో స్వేచ్ఛ పొందిన మతోన్మాద బంగ్లాదేశ్ మనపైనే గుడ్లురుముతోంది. మన దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామంటూ హద్దులు మీరుతోంది. ఈ పరిణామాలే భారత్ బంగ్లా మధ్య నిప్పు రాజేశాయి. ఆ నిప్పు ఎప్పుడైనా కాల్చిచ్చుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ మధ్య వివాదం షేక్ హసీనా అంశం అస్సలు కాదు. ఈశాన్య రాష్ట్రాలపై మతోన్మాదుల కారు కూతలే. అందుకే ఒక్కసారి టచ్ చేసి చూడమంటోంది మోడీ సర్కార్. ఇంతకు భారత్ బంగ్లాదేశ్ మధ్య అసలేం జరుగుతోంది? బంగ్లా మతోన్మాదులు ఏ ధైర్యంతో 7 సిస్టర్స్ ను భారత్ నుంచి వేరు చేస్తామంటున్నారు? టాప్ స్టోరీలో చూద్దాం. স্পষ্ট করে বলে দিতে চাই, ভারতের যারা সেপারেটিস্ট আছে, বাংলাদেশে আমরা তাদেরকে আশ্রয় প্রশ্রয় দিয়ে যে 7 সিস্টার রয়েছে সেটাকে বাংলাদেশ থেকে ভারত থেকে ఇతడి పేరు హస్నత్ అబ్దుల్లా. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ నేత. బంగ్లాదేశ్కు స్వేచ్ఛ కల్పించిన 1971 యుద్ధంలో విజయానికి గుర్తుగా భారత్ విజయ్ దివస్ జరుపుకుంటున్న వేళ మన భూభాగాలను వేరు చేస్తామంటూ రెచ్చిపోయాడు. భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా ఈశాన్య రాష్ట్రాలైన 7 సిస్టర్స్ ను భారత్ నుంచి వేరు చేస్తామంటూ బోర్డర్ క్రాస్ చేశారు. ఢాకాలో నిర్వహించిన ఒక నిరసన ర్యాలీలో భారత్కు వ్యతిరేకంగా ఉన్న శక్తులకు బంగ్లాదేశ్ ఆశ్రయం ఇస్తుందని, ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టేందుకు తాము సహకరిస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. బంగ్లాదేశ్లో అస్థిరత ఏర్పడితే ఆ అగ్ని జ్వాలలు సరిహద్దులు దాటి భారత్కు కూడా వ్యాపిస్తాయని బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాతే భారత విదేశాంగ శాఖ సీన్లోకి వచ్చింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్యవేత్త రియాజ్ హమీదుల్లాను తన కార్యాలయానికి తక్షణం రావాలంటూ ఆయనకు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఆఫీస్కు వచ్చిన రియాజ్ పై మోడీ సర్కార్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక పుకార్లు షికార్లు చేస్తున్నాయని, ఈ తప్పుడు కథనాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదని మండిపడింది. మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోమని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కట్ చేస్తే బంగ్లాదేశ్లో మతోన్మాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఈసారి ఢాకాలో భారత హై కమిషన్ వద్ద రచ్చరచ్చ చేశారు. ఢిల్లీలో బంగ్లాదేశ్ దౌత్యవేత్తకు వార్నింగ్ తర్వాత ఢాకాలో జరిగిన రచ్చ ఇది. ఢాకాలోని ఇండియన్ భారత హై కమిషన్ను ముట్టడించేందుకు వందల మంది ర్యాలీగా వచ్చారు. బారికేడ్లను ఏర్పాటు చేసినా వాటిని ధ్వంసం చేసుకుంటూ నిరసనకారులు ముందుకొచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జులై ఐక్యతా బ్యానర్ పట్టుకుని ఆందోళనకారులు నిరసన కొనసాగించారు. భారత్కు పారిపోయిన హసీనా, ఇతర అగ్రనేతలు ఉన్నతాధికారులను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు అదుపు తప్పొచ్చు అనే అంచనాతో ముందస్తు చర్యగా ఢాకాలోని ఇండియా వీసా జారీ కేంద్రాన్ని మోడీ సర్కార్ మూసేసింది. అంతేకాదు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు లేదా ఉగ్రవాద శక్తుల కదలికలు ఉండవచ్చు అనే అనుమానంతో అస్సాంలోని కాచర్ జిల్లా సరిహద్దుల్లో సర్కార్ నిషేధాజ్ఞలు విధించింది. అక్రమ రవాణా, సరిహద్దు దాటే కార్యకలాపాలను అరికట్టేందుకు ఆ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అలా 2 దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే భారత ఈశాన్య రాష్ట్రాలను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు, ఇదే ఆఖరిసారి కాబోదు. కానీ బంగ్లాదేశ్ మతోన్మాదులు ఏ ధైర్యంతో మనతో పెట్టుకుంటున్నారు? బంగ్లాదేశ్ ఇలాగే రెచ్చిపోతే దాడి చేయడం భారత్కు పెద్ద విషయం కాదు. అసలు ఏ విషయంలోనూ భారత్కు బంగ్లాదేశ్ సరికాదు. సైనిక శక్తిలో ప్రపంచంలోనే భారత్ 4వ స్థానంలో ఉంటే బంగ్లాదేశ్ 35వ స్థానంలో ఉంది. మన సైన్యంలో సుమారు 14.5 లక్షల మంది యాక్టివ్ సోల్జర్స్ ఉంటే బంగ్లాదేశ్లో 1.6 లక్షల మంది మాత్రమే ఉన్నారు. మన రక్షణ బడ్జెట్తో పోలిస్తే బంగ్లాదేశ్ది చిల్లరతో సమానం. యుద్ధ విమానాలు, ట్యాంకులు, నౌకలు, సబ్మెరైన్లు ఇలా ఎందులోనూ మనకు పోటీ కాదా దేశం. 1971లో 13 రోజుల్లోనే యుద్ధాన్ని ముగించిన చరిత్ర ఉన్న భారత్కు బంగ్లాదేశ్తో యుద్ధం అసలు మ్యాటరే కాదు. ఇవన్నీ ఆ దేశ పాలకులకు తెలుసు. మరి ఏ ధైర్యంతో మనతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం పాకిస్తాన్, చైనానే. ఆ 2 దేశాల అండ చూసుకునే మతోన్మాద నేతలు రెచ్చిపోతున్నారు. యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్, చైనా రంగంలోకి దిగుతాయనే భ్రమల్లో ఉన్నారు. ఆ దుస్సాహసం చైనా చేయదు. పాకిస్తాన్ చేసినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఇది తెలుసుకునే లోపు బంగ్లాదేశ్ రూపురేఖలే మారిపోతాయి. ఆ దిశగా ఎప్పుడైనా అడుగులు పడొచ్చు.